రావడంతోనే పీఆర్సీ అమలు చేస్తాం. అవును, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా. ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లిస్తా. సో మీరు చూసుకున్నట్లయితే అధికారులకు వచ్చాక ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్లు, ఇతర ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా రావాల్సిన అన్ని రకాల బకాయిలు కూడా చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఈ విధంగా ప్రజాసభ అయితే జరిగిందనమాట. ప్రజాగలం అందులో ఈయనైతే ప్రకటించారు. ముఖ్యంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడా జిల్లా మండిపోతూ ఉండగా రాత్రి 7 గంటల వరకు కూడా వడగాలు అయితే వీస్తున్నప్పటికీ కూడా సభకు భారీ ఎత్తున జనం అయితే తరలి వచ్చారు. చంద్రబాబు ఎక్కడ అలసిపోకుండా ఏకదాటిగా 2 గంటల పాటు ప్రసంగించారు. సో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాక ఉద్యోగ వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయని పేర్కొన్నారు. వారికి అన్ని పనులు కూడా కల్పిస్తామని, వస్తువులు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల పోస్టల్ బ్యాలెట్కు పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, ఎక్కడికక్కడ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓటు వేసుకొని ఎందుకు క్యూ కడుతున్నారని కూడా తెలిపారు. అయితే ముఖ్యంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు పెన్షన్ అయితే ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు పీఆర్సీ అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.